దుబ్బాక ప్రజల కోసం కొత్త ప్రభాకర్ రెడ్డి సారు ఎమ్మెల్యే పదవిని కూడా ఇడిచిపెడతాడట. ఎన్నొద్దులైనా సరే ఎమ్మెల్యే కావాలని ఎనుకున్న ఆస్తులని కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సారు ముంగట పోసి కాయిస్గా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని కత్తిపోట్లు ఒడిసిన ఎమ్మెల్యే అయిన ప్రభాకర్ రెడ్డి సారు పదవి త్యాగం చేస్తాడా అంటే ఈనురిగో. అయ్యా కొత్త ప్రభాకర్ సారు తమరి ఎమ్మెల్యే పదవిని గడ్డిపూస లెక్క చూసి నిజంగానే త్యాగం చేస్తారా? 90% అయినాయి. మనం 90% ఫండ్స్ కూడా రిలీజ్ చేసిన పోయిన గవర్నమెంట్. మరి దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పుడు నిర్లక్ష్యమో ఏ లక్ష్యమో మన వాళ్ళది కూడా పొరపాటు ఉన్నదో బయట వాళ్ళది ఉన్నదో ఏది ఉన్నదో అవన్నీ మనం పక్కకు పెడదాం. ఇన్నరా మొత్తం ముచ్చటి నుండి దీన్ని ఈ 10-20% ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో ఈ ప్రభుత్వంలో సాధించుకోవడమే మనకి ఏకైక లక్ష్యం. దానికి ఏదైనా సరే అవసరం ఉంటే నా పదవి కూడా త్యాగం చేస్తాం. అయ్యా ఎమ్మెల్యే సారు, మరి మీరు మల్లన్న సాగర్ కెనాలను సాపు చేసి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి పల్లెకు సాగునీళ్లు వచ్చేటట్టు బుడ్డబుడ్డ కాల్వలు ఏర్పాటు చేద్దామని అంటుర్రు. కాబట్టి ఇగురంగా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను కలిసి పనులు సురువయ్యేటట్టు చూడుర్రి. అట్లా కాకుండా ఆయన కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతోనే పదవికి రాజీనామా చేస్తారా అంటే దుబ్బాకలో ఉప ఎన్నికలు వచ్చే కాడికి వస్తుంది. ఈడికే ఓ పారి బై ఎలక్షన్లు వచ్చి అట్లా కొంత ప్రజల పనిలు ఆసయ్యింది. అట్లా మాత్రం చేయకుండ్రి సారు. తమరు ఎమ్మెల్యే అయినాక ఇన్ని దినాలకు రైతుల కోసం ఆరాటపడు, పోరాటం చేస్తామనుడు, ప్రజల కోసం ఆలోచన చేసుడు మంచిగానే ఉన్నది. కానీ పేరుకు మైకి బట్టి చెప్పుడు కాదు, చేతల్లో కూడా చూపెడితే బాగుంటది. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.